గోంగూర పులుపు, మసాలాల ఘాటు, చికెన్ యొక్క మృదుత్వం ఈ మూడింటి కలయిక మన అద్భుతమైన గోంగూర చికెన్. ఈరోజు మన ప్రత్యేక వంటకమైన గోంగూర చికెన్ కోసం ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక కట్ట గోంగూర తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ గోంగూర ఆయిల్లో నీట్గా వేయించుకోవాలి చక్కగా. ఇది త్వరగానే కుక్ అయిపోతుంది. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని అందులో ఆయిల్, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఇక్కడ. ఒక 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలి. 4-5 పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా తుంచి వేసుకుంటున్నా ఇక్కడ నేను. కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని నీట్గా వేయించేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి మనం. ఇలా చక్కగా ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా ఇదంతా వేగిపోయిన తర్వాత 4 టమాటోల్ని పెద్ద పెద్దవి తీసుకున్నా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఇవి మొత్తం పూర్తిగా మగ్గించుకోవాలి టమాటోల్ని. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ టమాటోల్ని మొత్తం మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. ఇలా టమాటోలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత 1 కిలో చికెన్ తీసుకున్నా ఇక్కడ. చికెన్ని బాగా కడిగి ఇందులో వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి చికెన్ బాగా ఉడికించుకోవాలి. చికెన్లో ఇలా నీళ్ళు వచ్చేదాకా ఉడికించుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ ఒకసారి చూసుకొని వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకాస్త ఉడికించుకోవాలి మనం చికెన్ని. ఇలా నీట్గా ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా. నెక్స్ట్ మనం గోంగూరను బాగా ఉడికించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా గోంగూర పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. గోంగూర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఎక్కువగా కొత్తిమీరను బాగా కడిగి సన్నగా కట్ చేసి పైన వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా చక్కగా ఒక 5 మినిట్స్ మనం బాగా ఉడికించుకొని చికెన్ని మూత తీసి చూస్తే మన గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. పుల్ల పుల్లగా, కారంగా, ఘాటుగా చాలా చాలా బాగుంటుంది. దీన్ని రైస్లో కానీ, సంగటి కానీ, చపాతీ దేంట్లోకైనా సరే అద్భుతంగా ఉంటుంది. గోంగూరలోని సహజమైన పులుపు, మసాలాల ఘాటు, చికెన్ యొక్క మృదుత్వం, మూడు కలయిక మన
స్పైసీ గోంగూర చికెన్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.